అందరూ ఒకసారి ప్రార్థిద్దాం. ప్రభువా, అనేక సార్లు నేను విడిచిపెట్టేశాను నాయన, అనేక సార్లు నువ్వు ఇది నా జీవితంలో చేయలేవేమో అనుకున్నాను, ఇది జరగదేమో అనుకున్నానయ్యా, నేను మొరపెట్టడం ఆపేశాను. కానీ నాకు ఇప్పుడు తెలుసు అయ్యా, నువ్వు నా జీవితంలో ఈ అద్భుతాన్ని చేస్తావు. యూ విల్ డూ దిస్ మిరకల్ ఇన్ మై లైఫ్ మై లార్డ్. యూ విల్ హీల్ మీ. నువ్వు నన్ను స్వస్థపరుస్తావు. తిరిగి నేను పోగొట్టుకున్న ఆ ఆస్తిని తిరిగి ఇచ్చేస్తావు. నేను పడిపోయిన ఆ పాపములో నుండి నన్ను లేపి కడిగి బలంగా చేస్తావు. నన్ను ఒక ప్రార్థనాపరుడిగా మారుస్తావు. లార్డ్, మేక్ మీ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. మేక్ మీ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, యాజ్ అన్ ఇంటర్సెసర్, యాజ్ ఎ వర్షిపర్, యాజ్ అన్ ఎంప్లాయీ, యాజ్ అ బిజినెస్ మ్యాన్, యాజ్ ఎ డాక్టర్, యాజ్ అన్ ఇంజనీర్, యాజ్ అ పొలిటీషియన్, సక్సెస్ఫుల్ మ్యాన్. ఓ లార్డ్, ఎస్, బ్లెస్ మీ. ఇక నుంచి నేను ఏ తప్పు నిర్ణయాలు తీసుకోకుండా నీ మీద నిరీక్షణించి నువ్వు అది చేస్తావని నిలకడగా ఉంటాను నాయన. ఆ నిలకడగల హృదయం నాకు దయచేయి అయ్యా. గివ్ మీ దట్ స్టేబుల్ హార్ట్ అండ్ స్టేబుల్ మైండ్ అయ్యా. ఆ నిలకడగల హృదయము నాకు దయచేయి. ఇదిగో దావీదు అంటున్నాడు, తప్పకుండా నువ్వు మళ్ళా తిరిగి నన్ను ఆశీర్వదిస్తావు, నన్ను సిగ్గుపడనీయక. ఎస్ లార్డ్, టర్న్ అరౌండ్ మై సిచ్యువేషన్, టర్న్ అరౌండ్ మై సిచ్యువేషన్. నా శత్రువులు నన్ను చూసి విజయం పొందకూడదయ్యా. నా భయాలన్నీ ఈరోజు నీ ముందు పెడుతున్నాను. నా మైండ్లో ఏమేమి ఉన్నాయో, నాకేం జరుగుతుందో, ఏమేం జరగబోతుందో, ఏమేమి అవుతుందో అనే భయాలు నీ ముందు పెడుతున్నానయ్యా. ఇదిగో నువ్వు వాటన్నిటి నుంచి దావీదుని తప్పించావు. లార్డ్, దావీదేమో ఇజ్రాయెల్ అందరి శ్రమల నుంచి తప్పించమంటున్నావు. ఇదిగో ఇది అసాధ్యమని అనుకున్నావు, కానీ అక్కడ భక్తుడు చెప్తున్నాడు, ఆసాపు మహాజలములలో మార్గం ఉందంట. ఇన్ ద బిగ్ సీస్ ఈజ్ హిస్ వే. ఆ ఎడారిలో ఆయన జలములు ఇవ్వగలడు. ఆ గడ్డు పరిస్థితిని ఆయన మార్చగలడు. హీ క్యాన్ చేంజ్ ద సిచ్యువేషన్. అనేకులకు జరిగింది నీకు జరుగుతుంది అనుకుంటున్నావేమో, అది నీకు జరగనివ్వడు. గాడ్ కెన్ ప్రిపేర్ ఎ మైటీ వే ఇన్ దట్ మైటీ ప్రాబ్లం, ఇన్ దట్ బిగ్ ప్రాబ్లం. ఈరోజు అనేక మంది ఎంతకాలం ఈ దరిద్రమో, ఎంతకాలం ఈ అప్పులు, ఎంతకాలం ఈ రోగాలు, ఎంతకాలం ఈ బలహీనతలు ఎవరుడా. ఈరోజు దేవుడు నీకు ఒక లోతైన ప్రార్థనా జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ వాంట్ టు గివ్ యూ ఎ ప్రేయర్ లైఫ్. ఫాస్ట్ 2 days, ప్రే, మెడిటేట్ ఇన్ ద వర్డ్, మేక్ ఎ డెసిషన్. అయ్యా, నా భవిష్యత్తును నాకు చూపించు, నా నిబంధన నాకు జ్ఞాపకం చేయి. షో మీ మై ఫ్యూచర్. నన్ను ఏం చేయబోతున్నావో, నా పట్ల ఏం కలిగి ఉన్నావో నన్ను ఒక ప్రార్థనాపరుడిగా చేయి. మేక్ మీ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ఎ ఉమెన్ ఆఫ్ ప్రేయర్. నేను చేసే ప్రార్థన నా పిల్లల ముందు పోవాలయ్యా, అదంతా కూడా సెటిల్ అవ్వాలా. ఎస్, ఇట్ షుడ్ బ్లెస్ దెమ్. ఓ లార్డ్, మేక్ మీ ఎ ఉమెన్ ఆఫ్ ప్రేయర్, ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. సాయంకాల సమయము మా కుటుంబంలో ప్రార్థనా సమయముగా మారాలా, ఉదయకాల సమయము ప్రార్థనా సమయముగా మారాలా. నిన్ను స్తుతిస్తామయ్యా. ఇదిగో మా పిల్లలకు విశ్వాసులనే ఇస్తాము, మా కుమార్తెలకు విశ్వాసులను ఇస్తాము, మా కుమారులకు విశ్వాసులను ఇస్తాము. ఇదిగో ఆ విశ్వాసులను చూసి మేము తప్పు ద్రోవలో వెళ్ళము, నీ నిబంధనలో నిలకడగా ఉంటాము. దావీదు కృపలను మాకు దయచేయి. గివ్ అస్. సమాజం కొరకు కాదు, లోకము కొరకు కాదు, ఈ దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అనే విషయమై మేము నిలబడతాము నాయన. అదే మాకు ముఖ్యం ఈరోజు. వాట్ గాడ్ ఈజ్ షేవింగ్. రేపు పొద్దున్న నేను అక్కడ గుమ్మం దగ్గర నుంచున్నప్పుడు ఏమంటాడు నన్ను చూసి? ఎస్, ఇదిగో నాకు నువ్వు సాక్షిగా ఉన్నావు, నీకు ఇచ్చిన పనిని నువ్వు నమ్మకంగా చేశావు, నీ ఉద్యోగాన్ని నిలకడగా చేసుకున్నావు, నీ వ్యాపారాన్ని, నీ పనిని నువ్వు చక్కగా చేసుకున్నావు. ఇదిగో ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక కుమారుడిగా, ఒక పుత్రుడిగా నీ పని నువ్వు చక్కగా చేసుకున్నావు. ఇదిగో ఇప్పుడు నీకు నా రాజ్యములో, నా వాక్యము నీకు తెలుసు, నేను ఎవరో నీకు తెలుసు కాబట్టి నా రాజ్యంలో నీకు స్థానం ఇస్తున్నాను అనే రీతిగా నాజరేయుడైన యేసయ్య ఈరోజు అందరితో నువ్వు మాట్లాడవయ్యా. మరి ప్రత్యేకంగా ఈరోజు మహాజలముల్లో మార్గం ఉందని వారు జ్ఞాపకం చేస్తున్నావు. అవును, ఈ మహాశ్రమకు ఒక మార్గం ఉంది. అవును, అనేక కుటుంబాలకు ఈరోజు ఎక్కడెక్కడ నిరీక్షణ లేదో, ఏ ప్రాంతాల్లో నిరీక్షణ లేదు, ఇసుకుపోయారో, మాటికి అదే శ్రమలు, బాధలు, వేదన. ఈరోజు ఒక ద్వారము తెరిచి వారిని ఆశీర్వదించి దావీదు లాంటి సాక్ష్యం, దావీదు లాంటి కృపలు వారికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.